హ్యాపీ రిపబ్లిక్ డే అందరికీ. ముందుగా అయితే మనకి ఎక్కువగా వినబడే మాట ఏంటంటే 2026లో లే ఆఫ్స్ రెసిషన్. అసలు ఈ జాబ్ మార్కెట్ ఎలా ఉంటుంది, ఫ్రెషర్స్ వేకెన్సీస్ ఉంటాయా ఉండవా? అసలు ఇప్పుడు అమెజాన్ వచ్చేసి 16,000 పీపుల్ని అయితే లే ఆఫ్ చేస్తామని చెప్పింది అఫీషియల్గా. సో తర్వాత అయితే అరౌండ్ మనకి 30,000 మెంబర్స్ని పైన లే ఆఫ్ చేయొచ్చు అని కూడా చెప్పింది అమెజాన్. అసలు ఈ జాబ్ మార్కెట్లో ఏం జరుగుతుంది, ఫ్రెషర్స్కి జాబ్స్ అన్నీ వస్తాయా రావా? లెట్స్ టాక్ ఇన్ దిస్ వీడియో. జాబ్స్ లేవా అంటే జాబ్స్ ఉన్నాయి, కానీ స్కిల్ గ్యాప్ అన్నది చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు మనకి ఇన్ఫోసిస్ కానీ, హెచ్సిఎల్ కానీ, క్యాప్జెమినీ కానీ, కాగ్నిజెంట్ ఇవన్నీ పెద్ద పెద్ద రోల్స్కి అయితే తీసుకుంటున్నాయి. దానికి ఎక్కువ డిఎస్సి అయితే కావాలి ఫ్రెషర్స్కి. సో వీళ్ళు డిఎస్సి నాలెడ్జ్ అవేం లేకుండా వీళ్ళు అటెంప్ట్ చేసి ఎగ్జామ్ టఫ్గా ఉంది, మేము రాయలేకపోతున్నాం అంటున్నారు. సో ఫస్ట్ అయితే మనం స్కిల్ అయితే పెంచుకుని అప్పుడు ఎగ్జామ్స్ అన్నవి రాయండి. సో మామూలుగా మీరు వెళ్ళి సరదాగా రాసి వస్తాను, ఆ క్వశ్చన్స్ ఏమో తెలుసుకున్నా అంటే ఓకే గుడ్, మీరు వెళ్ళి రాయొచ్చు. కానీ జాబ్స్ అయితే ఉన్నాయి, మనకి స్కిల్ గ్యాప్ కూడా అన్నది చాలా అయితే ఎక్కువ ఉంది. ఎక్కువ తీసేసి కంపెనీస్ ఏంటంటే మెటా, గూగుల్, అమెజాన్. సో ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్లోనే ఎక్కువ జరుగుతుంది, ఎందుకంటే వాళ్ళందరూ ఏ ఇంప్లిమెంటేషన్ అన్నా చేస్తున్నారు. సో దీనివల్ల మనం ఇప్పుడు ఫ్రెషర్స్కి జాబ్స్ లేవా అంటే ఉన్నాయి, కానీ స్కిల్ గ్యాప్ అయితే చాలా ఎక్కువ ఉంది ఫ్రెషర్స్కి. వాళ్ళు నేర్చుకున్నది అయితే సరిపోదు. ప్రతిదీ కూడా వాళ్ళు ఏ ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి, వాళ్ళు ఉన్న దాంట్లో అవన్నీ నేర్చుకోవాలి. ఏదన్నా ఒక ఏ టూల్ అన్నది మ్యాండేటరీగా నేర్చుకోవాలి. ఎవరైనా సరే ఫ్రెషర్స్ కానీ, ఎక్స్పీరియన్స్డ్ కానీ, వాళ్ళు ఉన్న ప్రాజెక్ట్స్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలన్నది కూడా వీళ్ళు ఆలోచిస్తే వీళ్ళకి సస్టైనబిలిటీ అన్నది ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంది.